డీటెయిల్స్ చూసుకుంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అవినీతిపై ఒక్కసారిగా ఉక్కుపాదం మోపారు. వివిధ పనుల కోసం వచ్చే ప్రజల నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది డబ్బులు వసూలు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తడంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 120 చోట్ల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నంద్యాల, ప్రకాశం, అన్నమయ్య, అలాగే విశాఖ, విజయనగరం జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏకకాలంలో ఏసీబీ దాడులు చేపట్టారు. స్థలాల రిజిస్ట్రేషన్ కు సంబంధించిన పత్రాలపై సైతం పరిశీలించారు. కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అనధికారికంగా కార్యాలయాల్లో ఉన్న వ్యక్తులను గుర్తించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు జరుగుతుండటంతో అవినీతి అధికారుల్లో గుబులు మొదలైనట్లు తెలుస్తోంది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అవినీతిపై ఒక్కసారిగా ఉక్కుపాదం మోపారు. వివిధ పనుల కోసం వచ్చే ప్రజల నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది డబ్బులు వసూలు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతుండటంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 120 చోట్ల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నంద్యాల, ప్రకాశం, అన్నమయ్య, అలాగే విశాఖ, విజయనగరం జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏకకాలంలో ఏసీపీ దాడులు చేపట్టారు. స్థలాల రిజిస్ట్రేషన్ కు సంబంధించిన పత్రాలను సైతం పరిశీలించారు. కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అనధికారికంగా కార్యాలయాల్లో ఉన్న వ్యక్తులను గుర్తించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు జరుగుతుండటంతో అవినీతి అధికారుల్లో గుబులు మొదలైనట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. చెప్పండి ఈశ్వర్, మరి ఉన్నపలంగా ఈ విధంగా మరి ఏపీలో ఈ విధంగా ఏసీబీ దాడులు అయితే నిర్వహించడం జరుగుతోంది. మరి అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మరి అక్కడ ఉన్న అధికారులు ఏమంటున్నారు? వ్యాప్తంగా ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్స్ కార్యాలయం అన్నిటిలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేస్తున్నారు. పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలు కావచ్చు, వాటి మీద సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి అక్రమాలకు సంబంధించి ఏసీబీ కార్యాలయాలకి అనేక ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఏకకాలంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా ఈరోజు దాడులు నిర్వహించారు. కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంట్స్ను కూడా సేకరించడం జరిగింది. కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ సేకరించారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక విచిత్రమైన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. లోపల ఉన్నటువంటి సిబ్బంది 30,000 రూపాయలు కిటికీలో నుంచి బయటికి పడవేయటం జరిగింది. ఎవరైతే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్స్ కోసం వస్తున్నారో, రిజిస్ట్రేషన్ చేయాలంటే ఖచ్చితంగా చేయి తడపాల్సిందే అన్న వాదన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఒంగోలులో ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 30,000 రూపాయలు లంచం తీసుకున్న డబ్బులు అక్కడ ఉన్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడులు వస్తున్నారు అన్న సమాచారం అందిన నేపథ్యంలో ఒక్కసారిగా ఆ డబ్బుల్ని కిటికీలో నుంచి బయటికి పడేసిన పరిస్థితి ఉంది. దాని మీద కూడా పూర్తి స్థాయిలో డేటా తీసుకున్నారు ఏసీబీ అధికారులు. దానికి సంబంధించినటువంటి డేటాను కూడా సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం నుంచి అటు అనంతపురం వరకు కూడా
అన్ని ప్రాంతాల్లో ఏకకాలంలోనే దాడులు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా రీజనల్ సెంటర్లుగా మనం చెప్పుకునే విశాఖపట్నం కావచ్చు, లేకపోతే విజయవాడ కావచ్చు, తిరుపతి కావచ్చు, అన్నమయ్య జిల్లాలో కూడా ఏకకాలంలోనే దాడులు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అంటే చాలు అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ రిజిస్ట్రేషన్లు రోజువారీ జరుగుతూ ఉంటాయి. ఆ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఖచ్చితంగా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ కూడా సబ్ రిజిస్ట్రార్లు అవినీతికి పాల్పడుతున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవినీతిని కంట్రోల్ చేయాలి, అవినీతి లేని ఉద్యోగస్తుల దగ్గర నుంచి కూడా సర్వీసెస్ ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అటు శ్రీకాకుళం జిల్లా నుంచి ఇటు అనంతపురం జిల్లా వరకు కూడా ఏకకాలంలో దాదాపు 120 సెంటర్ల దగ్గర ఈ ఏసీబీ దాడులు జరుగుతున్నట్టు కూడా మనకు సమాచారం వస్తుంది. ఈ దాడులలో కీలకమైన డాక్యుమెంట్స్ను కూడా ఏసీబీ అధికారులు సేకరిస్తున్నారు. కొన్ని ప్రాంతాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్లు కొంతమంది కార్యాలయాలకు అందుబాటులో లేకుండా తప్పించుకున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఏసీబీ అధికారులు రైడ్స్కి వస్తున్నారని ముందుగానే సమాచారం వచ్చిన నేపథ్యంలో ఆ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి కోతవేటు దూరంలో డాక్యుమెంట్ రైటర్స్ ఉంటారు. ఆ డాక్యుమెంట్ రైటర్సే ప్రధానంగా ఈ సబ్ రిజిస్ట్రార్ వ్యవస్థకు చక్రం తిప్పే ప్రధాన మూలస్తంభాలుగా మనం చెప్పుకోవచ్చు. వాళ్ళందరూ కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోకి డాక్యుమెంట్ రైటర్లు పెద్ద ఎత్తున నేరుగా లోపలికి వెళ్ళి చక్రం తిప్పే అవకాశం ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచే ఈ వ్యవహారం మొత్తం కూడా నడుస్తూ ఉన్న నేపథ్యంలో డాక్యుమెంట్ రైటర్లకి ఇటు సబ్ రిజిస్ట్రార్లకి మధ్య ఉన్నటువంటి ఒప్పందాలకు సంబంధించి కూడా ఏసీబీ అధికారులకి ఫిర్యాదు అందిన నేపథ్యంలోనే ఈరోజు ఏకకాలంలో ఈ దాడులు జరుగుతున్నట్టు కూడా మనకు సమాచారం వస్తుంది. ఈ దాడుల్లో కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉన్నటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి కీలకమైన డాక్యుమెంట్స్ను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో నేరుగా డబ్బులు తీసుకుంటున్నట్టు కూడా సమాచారం వచ్చిన నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. ఒంగోలులో మాత్రం 30,000 రూపాయలు నగదుని నేరుగా కిటికీలోంచి బయటికి పడవేశారంటే ఏ స్థాయిలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు, అక్కడ జరుగుతున్నటువంటి ప్రైవేటు వ్యక్తులే అక్కడ దందా చేస్తూ ఉన్నారు. సబ్ రిజిస్ట్రార్కి సంబంధించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ ఒక వ్యక్తి అయితే ప్రైవేటు వ్యక్తులే అక్కడ వ్యవహారం నడుపుతూ ఉంటారు. దాంతోపాటుగా డాక్యుమెంట్ రైటర్లు ఎక్కువగా చక్రం తిప్పుతూ ఉంటారు. ఇది మొత్తం కూడా కస్టమర్స్కి, అమ్మకదారులకి, కొనుగోలుదారులకి ఇద్దరికి కూడా ఇబ్బందికర వాతావరణం వస్తుంది. ఇప్పటికే వీటి మీద జిల్లా రిజిస్ట్రార్లకి అలాగే డిఐజీ ఏదైతే రీజనల్ సెంటర్లో ఉన్నటువంటి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఉన్నటువంటి డిఐజీలకి ఫిర్యాదు చేసినా ఎక్కడా కూడా ఫలితం లేదు. ఈ నేపథ్యంలోనే కొంతమంది కస్టమర్స్ నేరుగా ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్కి ఫోన్ చేసి ఇక్కడ అవినీతి జరుగుతుందని చెప్పిన నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగానే ఈ దాడులకు సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏపీ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్కి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలోనే ఈ దాడులు జరుగుతున్నాయనేది మన దగ్గర ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం. ఏపీలో ఉన్న 120కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ దాడులు కూడా జరుగుతున్నాయి. ఏసీబీ అధికారులు దీనికి సంబంధించి మీడియాకి ఒక ప్రకటన రిలీజ్ చేస్తారు. ఎక్కడెక్కడ దాడులు చేశారు, ఎక్కడెక్కడ అవినీతి అక్రమాలు బయటపడ్డాయనేది వాళ్ళు ఒక ప్రకటన రిలీజ్ చేస్తే ఓవరాల్గా ఏపీ వ్యాప్తంగా ఎంత మేర అక్రమాలు జరిగాయి, ఎక్కడెక్కడ ఈ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో అవినీతి జరిగిందనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఈశ్వర్, ముఖ్యంగా ఎవరైనా సరే 1, 2 లేదా కొన్ని ఫిర్యాదులు వస్తేనే ఆ పర్టికులర్ కార్యాలయాల్లో సోదాలు జరుపుతారు. బట్ ఉన్నపలంగా ఏకంగా 120 చోట్ల ఈ విధంగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారంటే దీని వెనుక మరో కోణం ఉందనుకోవచ్చా? ప్రభుత్వం నుంచి ఏదైనా అండ ఉంది అనుకోవచ్చా? ప్రభుత్వమే ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అవినీతి లేని పరిపాలన అందించాలి, అలాగే కస్టమర్స్కి, అమ్మకదారులకి, కొనుగోలుదారులకి ఇద్దరికి కూడా ఇబ్బందికర వాతావరణం ఉండకూడదు. ఎక్కడ చూసినా సరే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి పేరుకుపోతుంది. ఈ అవినీతిని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా ఏసీబీ అధికారులు దాడులు చేస్తేనే ఇది కంట్రోల్ అవుతుందనే భావంతో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనకి సమాచారం వస్తుంది. అందులో భాగంగానే ఎక్కడెక్కడ అవినీతి అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయి, ఏ ప్రాంతాలకు సంబంధించి ఫిర్యాదులు వచ్చినాయి అనేది చూసుకొని రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రధాన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలన్నింటిలో కూడా
ఏకకాలంలో ఈ దాడులు కూడా చేయటం జరిగింది. ఒంగోలుకు సంబంధించి రెడ్ హ్యాండెడ్ గా డబ్బులు కిటికీలో నుంచి బయటికి పడేస్తున్నారంటే ఖచ్చితంగా అక్కడ అవినీతికి పాల్పడుతున్నట్టే. ఏ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనైనా రిజిస్ట్రేషన్ చేయాలి అంటే చెయ్యి తడపాల్సిందే అన్న భావన అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో దాన్ని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం కఠినమైన నిర్ణయం తీసుకోవాలి. ఇటువంటి అక్రమాలు పాల్పడుతున్నటువంటి సబ్ రిజిస్ట్రార్ల కార్యాలయాల మీద చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు జరగవు అనే భావంతో ఏపీ ప్రభుత్వం ఏకకాలంలోనే ఈ దాడులు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. విశాఖపట్నానికి సంబంధించి విశాఖపట్నం సిటీలో ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు పెద్దగంట్యాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు దాడులు చేశారు. మరోవైపు అన్నమయ్య జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అలాగే చిత్తూరు జిల్లా విజయవాడ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రధానమైన A1, A2, A3 3 రకాలుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉంటాయి. ఏ గ్రేడ్ అంటే ఎక్కువగా కమర్షియల్ ప్రాంతాలుగా మనం చూడవచ్చు. ఏ గ్రేడ్లో ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లక్షలాది రూపాయలు అవినీతి జరుగుతుందని ఏసీబీ అధికారులకి విశ్వసనీయ వర్గాల నుంచి కూడా సమాచారం రావటం, అదే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కొంతమంది కీలకమైన సమాచారాన్ని ఏసీబీ అధికారులు కూడా సేకరించారు. ఎక్కడెక్కడ అవినీతికి పాల్పడుతున్నారు, ఎక్కడెక్కడ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు అనే కోణంలోనే ఈ దాడులు జరుగుతున్నట్టు కూడా మనకి సమాచారం వస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.